నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం విరించి కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ తల్లాప్రగడ గోపాలకృష్ణ గారు రచించిన కుడి ఎడమైతే అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 2014లో నది మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సుబ్బారావు మామూలుగా అందరిలాగే ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ బయటకొచ్చి తన సొంత వాచి చూసుకున్నాడు. అది ప్లాట్ఫామ్పై గడియారంతో ఏకీభవిస్తూ సాయంత్రం 6 గంటలు చూపించింది. ఆటోలు, సిటీ బస్సుల వాళ్ళు ఏదో దేశ సేవ చేస్తున్నట్లు హడావుడి పడిపోతున్నారు. ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్లు సుబ్బారావు బ్రీఫ్ కేసుతో రోడ్డుకు ఓ వారగా నుంచున్నాడు. సార్, ఆటో సార్, ఆటో అంటూ వచ్చాడు ఆటోవాలా. మారుతినగర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్కి వస్తావా అన్నాడు సుబ్బారావు టీవీగా. 60 రూపాయలు సార్ అన్నాడు ఆటోవాడు. ఇంకో మాట చెప్పు అన్నాడు సుబ్బారావు. బేరం ఆడందే సుబ్బారావు ఏదీ వదలడు. ఒకసారి ఏకాదిగా చూసిన ఆటోవాడు 70 రూపాయలు సార్ అన్నాడు అతి తెలివిగా. నువ్వు ఆటో అమ్ముతావా? ఖరీదు కాదు నేను అడిగింది అన్నాడు సుబ్బారావు అంతకంటే వెటకారంగా. ఆ మాటతో వాడు ఆటో స్టార్ట్ చేసుకుని పారిపోయాడు. 2 నిమిషాలకు సైకిల్ రిక్షావాడు వచ్చాడు. రిక్షా సార్, రిక్షా కావాలా సార్ అన్నాడు. రిక్షా నేనేం చేసుకోను, నాకు తొక్కటం రాదు అన్నాడు సుబ్బారావు. అదేటి బాబు, తమరెక్కండి, నేను తొక్కుతా అన్నాడు రిక్షావాలా. మారుతినగర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్కి ఎంత తీసుకుంటావు? 25 ఇవ్వండి బాబు. అదేమిటోయ్, ఆటోయే 30కి వస్తానంటే అన్నాడు సుబ్బారావు. పోన్లే అలా కానివ్వండి బాబు, 30 ఇవ్వండి అన్నాడు రిక్షావాలా. సుబ్బారావు మారు మాట్లాడకుండా 2 అడుగులు వేశాడు. మరో ఆటో వచ్చింది. ఆటో వాడు అడిగాడు. సుబ్బారావు చెప్పాడు. తామ దయ సార్, ఎక్కండి, తామలాంటోళ్ళు మా ఆటో ఎక్కడమే భాగ్యం అన్నాడు ఆటోవాడు. సుబ్బారావు టక్కునెక్కి కూర్చున్నాడు. 10 25 ఉదారంగా ఇద్దాంలే అని డిసైడ్ అయిపోయాడు. 2 నిమిషాల్లోనే భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తూ మళ్ళీ స్టేషన్ దగ్గరలో మెయిన్ రోడ్డుకి ఎడం పక్కన సందులో ఆపాడు. ఆటో దిగి చిల్లర లేక 100 కాగితం తీశాడు సుబ్బారావు. ధర్మప్రభువులు చల్లగా ఉండాలి. తమరి పేరేటి బాబు అన్నాడు ఆటో వాళ్ళ వినయంగా 100 అందుకుంటూ. ఏం అన్నాడు సుబ్బారావు. తమరి ఫోటో ఉందా బాబు? లేదు. ఏం? తమరు ఇందాక బేరమాడిన ఆటో 70 రూపాయలకు కొనుక్కొని తమరు ఫోటో పెట్టుకుందామని అంటూ ఆటో స్టార్ట్ చేసి రయ్యమని పోనిచ్చాడు. ఏయ్ ఆటో, ఆటో అని అరవటం సుబ్బారావు వంతైంది. చేసేదేమీ లేక ఎదురుగా కనపడుతున్న మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ కేసి చూశాడు. రాజేష్ వెడ్స్ కావ్య అని కనపడింది. పెళ్లి కొడుకు పేరు రాజేష్, కరెక్టే. వెడ్డింగ్ కార్డు మర్చిపోయాడు. సుబ్బారావు తండ్రి అప్పారావు వ్యాపారం పనుల్లో సతమతమవుతూ తన తరపున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి అబ్బాయి రాజేష్ పెళ్లికి వెళ్ళి ఘనంగా చదివించి రమ్మని సుబ్బారావుని పంపాడు. కానీ సుబ్బారావుకు ఆఫీసర్ కానీ ఆయన కొడుకు కానీ తెలియదు. ఎలాగా అని ఆలోచిస్తూ నెమ్మదిగా హాల్లోకి అడుగుపెట్టాడు. హాల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డయాస్ మీద మెడలో దండలతో మహారాజా సింహాసనాలపై ఆసీనులై తెగ ప్రేమించేసుకుంటున్నారు. దిక్కులు చూస్తూ బిక్కుబిక్కుమంటూ హాల్లోకి వచ్చిన సుబ్బారావుకు ఓ ముసలాయన ఎదురొచ్చాడు. సుబ్బారావు టిప్ టాప్గా రావటంతో నెమ్మదిగా దగ్గరకొచ్చి బాబూ మీరు అన్నాడు. మగపెళ్లి వారి తాలూకానా అని అడగాలని ఆయన ఉద్దేశం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి అబ్బాయి అని సుబ్బారావు అంటూ ఉండగానే ముసలాయన బుర్ర పాదరసంలా పనిచేసింది. నమస్కారం సార్, మీలాంటి విఐపీలకు పైన ఏసీ రూమ్లు ఉన్నాయి, దయచేయండి సార్ అన్నాడు ఎంతో ఆదరంగా. తాను ఎలాంటి విఐపీయో, ఆ గౌరవం ఏమిటో సుబ్బారావుకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ అని సుబ్బారావు పళ్ళికిలించి నవ్వే లోపునే ఓ కుర్రాడు బ్రీఫ్ కేసు లాక్కుని ఏసీ రూమ్ కేసు పరిగెత్తాడు. వాడెక్కడ ఆ పెట్టి కాస్త పట్టుకుని ఆటో వాడిలా పారిపోతాడేమోనని వాడి వెనకాల పిచ్చికొక్క తరుముతున్న వాళ్లే పరిగెత్తాడు సుబ్బారావు. వాడొక రూమ్ తాళం తెరిచి బ్రీఫ్ కేసు దాంట్లో పడేశాడు. 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి దిక్కులు చూస్తూ కిందికొస్తూ ఉంటే పెద్ద గులాబీ మాలను గుద్దినట్లయింది. ఉలిక్కిపడి తీరిగ్గా తేరుకుందామనుకునేటప్పటికీ చేతిలో సెల్ కాస్త కింద పడి విడాకులకు కోర్టుకెక్కిన భార్యాభర్తల్లా ఎడమొహం పెడమొహంలా సెల్ పైకేసు బ్యాటరీ తలో పక్క పడున్నాయి. ఆ పూల చెండును చూడగానే సుబ్బారావు
లేని మతిని ఉన్నట్లు ఫీల్ అయి పోగొట్టుకున్నాడు. సారీ అన్నాడు తనే. సరే సరే అంటూ ఆ అమ్మాయి విడాకులు గ్రాంట్ చేయని జడ్జిలా సెల్ పార్ట్స్ జత చేసింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసిన గుర్తు సుబ్బారావుకు. మిమ్మల్ని ఎక్కడో చూసిన గుర్తు అన్నాడు సుబ్బారావు మాట కలుపుతూ. అక్కడికి చాలాసార్లు వచ్చా అందా అమ్మాయి. ఎక్కడికి? అదే మీరు చూసిన చోటుకి. మీ పేరు సరేనా? కాదు సిరి అంది కిసుక్కున నవ్వుతూ. మీరు ఆడపెళ్ళివారా అడిగాడు. కాదు పెళ్ళికొడుకు చెల్లెల్ని అంటూ తుర్రున పారిపోయింది. నాన్న బలవంతం మీద ఇష్టం లేని పెళ్ళికొచ్చాడు సుబ్బారావు. పిలవకపోయినా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతిలా ఫీల్ అవుతున్న సుబ్బారావు ఇప్పుడు రోడ్డు మీద దొరికిన ₹70 కొన్న లాటరీ టికెట్కు ₹1,00,000 తగిలినంత ఆనందంతో ఉన్నాడు. అంటే ఈ అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆనందరావు కూతురా, వాట్ ఎ లక్కీ ఛాన్స్ అనుకుంటూ పొంగిపోయాడు. యాహూ అని గట్టిగా అరుద్దామనుకుని చుట్టూ చూసి తర్వాతకు వాయిదా వేసుకున్నాడు. ఆఫీసర్ గారి అబ్బాయి గారు అంటూ ఇంతలో ముసలాయన రానే వచ్చాడు. అడుగడుగున సుబ్బారావుకు మర్యాదలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో బాబు నాన్నగారితో చిన్న పని ఉంది, తమరో మాట చెప్పాలి అన్నాడు. ఒక్క మాట ఏం కర్మ, 100 మాటలు చెప్తా సరేనా అన్నాడు సుబ్బారావు. థ్యాంక్స్ బాబు అన్నాడు ముసలాయన. సుబ్బారావుకి ఈ ముసలాయన ఆఫీసర్ గారి అబ్బాయి గోలేమిటో అర్థం కాలేదు. సుబ్బారావును వదలటం లేదు ఆయన. ఆఫీసర్ గారికి 2 కొడుకులున్నారా? తనను 2వ కొడుకు అనుకుంటున్నాడేమో ఈ ముసలాయన అనుకున్నాడు సుబ్బారావు. తెలుసున్న మొహం ఒక్కటే కనపడటం లేదు. ఆఫీసర్ గారి అబ్బాయికి మ్యారేజ్ గిఫ్ట్గా నాన్నిచ్చిన ₹10,000 కవరు తడుముకొని చూసుకున్నాడు. వచ్చిన పని మర్చిపోయి సిరి కోసం కళ్ళు సెర్చి లైట్ల కళ్యాణ మంటపం అంతా ఫోకస్ చేస్తున్నాడు. హలో అంటూ వెనక నుంచి వచ్చింది సిరి. ఏమిటి నా వెనకాల పడ్డారు అంది పైగా. ముందు పడితే బాగుండదు, సరే చిన్న హెల్ప్ చేయాలి, మగ పెళ్లి వారికి చదివింపులు ఎక్కడో చూపించాలి అన్నాడు. రండి అంటూ తన ముందుకు నడిచింది. అక్కడ ఒక చిన్న టేబుల్ వేసుకుని 2 పెద్ద మనుషులు చిత్రగుప్తుని తమ్ముళ్లలా రాస్తున్నారు. గిఫ్ట్ కవర్లో నుండి సిరి ఎదురుగా స్టైల్గా ₹10,000 కట్ట బయటికి తీశాడు. అప్పటికి ఎవరూ 1,116లకు మించి ఇచ్చిన దాఖలాలు లేవు. సిరి చూస్తూ ఉండగా 100 కాగితాలు టకటక లెక్కపెట్టి పెళ్లి కుమారుడికి వస్త్రలత అప్పారావు గారు 10,000 అని గట్టిగా అరిచి మరీ రాయించాడు. సిరి కళ్ళు మెలిమిలా మెరిశాయి. మై గాడ్ అంది. మై డాడ్ ఇచ్చింది అన్నాడు సుబ్బారావు. మీరు వస్త్రలత అప్పారావు గారి అబ్బాయా అంది ఆశ్చర్యంగా ఆనందంగా. ఆ ఆశ్చర్యం మామూలుగా కంటే కాస్త ఎక్కువే పడింది. పడవలసిన దానికంటే ఎక్కువే సిగ్గుపడింది. అవును, నా పేరు సుబ్బారావు అన్నాడు. ఆ తర్వాత సిరి కనపడలేదు. ఓ గంట తర్వాత మస్తుగా భోజనం చేశాడు. మంగళసూత్ర ధారణ అవగానే అక్షింతలు వేయటానికి అందరూ లేచారు. పెళ్లి కొడుకు షేక్ హ్యాండ్ ఇద్దామని సుబ్బారావు లేచాడు. వెనక నుండి భుజం మీద చెయ్యి పడింది. సుబ్బారావు వెనక తిరిగి చూశాడు. తన తండ్రి స్నేహితుడు రామారావు. నువ్వేమిటో ఇక్కడ అడిగాడాయన. అదే సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి అబ్బాయి రాజేష్ గారి పెళ్లి కదా సార్ అన్నాడు. భలేవాడివే, ఆఫీసర్ గారి అబ్బాయి పెళ్లి హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో, ఇది కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాలు. ఇక్కడ వ్యాపారంలో మీ నాన్న పోటీదారుడు అప్పలనాయుడు కొడుకు రాజేష్ పెళ్లి అన్నాడాయన రోడ్డు మీద లాగు చొక్కా విప్పుకు తిరుగుతున్న వాడిని చూసి నవ్వినట్టుగా నవ్వుతూ. గతుక్కుమన్నాడు సుబ్బారావు. నాన్నకు పోటీదారు కొడుకు పెళ్లికి వచ్చి సుష్టిగా తిని మస్తుగా డబ్బులిచ్చి ఏం చేయాలో పాలుపోలేదు సుబ్బారావుకి. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఏ మర్చెంట్స్ అసోసియేషన్ హాలో సరిగ్గా చూడకపోవటం, సిరి వెనకాల పడటం తప్పైపోయింది. హనుమంతుడిలా స్టేజ్ మీద నుంచి ఒక్కసారిగా దూకాడు. చిన్నప్పుడు చెట్లు చేమల మీద నుండి దూకటం మంచిదయింది. నీకు తోకొకటే తక్కువరా అంటూ ఉండేవాడు నాన్నప్పుడు. అది లేకపోవటం ఇప్పుడు ఉపయోగపడింది. ఉంటే కాళ్ళకు అడ్డుపడేదేమో. సిరికించెప్పుడు అన్నట్టుగా చెప్పకుండానే గబగబా బయటకొచ్చాడు. ముసలాయన ఎక్కడి నుంచి చూశాడో గాని పారిపోతున్న దొంగని పట్టుకోవటానికి అన్నట్లు ఆఫీసర్ గారు అబ్బాయి గారు అంటూ వెంటపడ్డాడు. నా బొంద ఆఫీసరు, ఇల్లు కాలి ఒకడేడుస్తూ ఉంటే చుట్ట కాలేదని మరొకడు ఏడ్చాట అనుకుంటూ హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్కేసి బయలుదేరాడు. పిలవని పెళ్లికి రాకూడని పెళ్లికి రావటమే కాక అసలు ప్రజలు టిక్కెట్లే కొనని చోట అదనంగా కొత్త రైళ్లు వేసినంత దారుణంగా ₹100 అప్పించిన వాడికి తిరిగి ₹500 బాకీ తీర్చినంత ఉదారంగా ఉన్న ₹10,000 అపాత్ర దానం చేసేశాడు. పోనీ
ఏ ఏటీఎం కన్నా పోయి డ్రా చేద్దామనుకుంటే టైమే లేదు. జేబులో చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే దళసరి కవర్ తగిలింది. దానిపైన 10,000 రూపాయలు వస్త్రలత అప్పారావు అని రాసి స్టేజ్ పైకి వెళ్ళి పెళ్లి కొడుకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ కవర్ చేతిలో పెట్టాడు. పెళ్లి కొడుకు కవర్పై ఉన్న 10,000 అంకె చూసి థ్యాంక్ యూ అని చెప్పి బరువు లేని కవర్ చూసి బిక్కమొహం వేశాడు. ఉరిశిక్ష పడ్డవాడిని 10 రూపాయల ఫైన్తో వదిలేసినంత ఆనందంగా, అభిమాన నటుడి కొత్త సినిమా బుకింగ్ తనతోనే క్లోజ్ అయినంత సంతోషంగా, పక్కింటి వాడి న్యూస్ పేపర్ మన కిటికీలో నుంచి మన ఇంట్లో పడినంత తృప్తిగా సుబ్బారావు అమ్మయ్య అంటూ బయటకొచ్చి రాత్రికి రాత్రే రైలెక్కి ఇంటికొచ్చి పడ్డాడు. జరిగిన విషయం చెప్తే తండ్రి క్లాస్ పీకుతాడని కామ్గా ఉన్నాడు. పెళ్లికెళ్ళొచ్చిన ఓ 4 రోజులకు ఓ ఉదయాన్నే ఓ ఫోన్ కాల్ వచ్చింది. సుబ్బారావు నాన్న అప్పారావు ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అప్పారావు, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆనందరావునోయ్. మీ వాడు చాలా తెలివైన పని చేశాడు. ఆ హడావుడిలో 10,000 రూపాయలు ఎక్కడ మిస్ అవుతాయో అని కవర్ మీద ఫిగర్ వేసి ఇచ్చాడు. ఆ అమౌంట్కి ఇప్పుడేం కంగారు లేదులే, సావకాశంగా ఓ 10 నిమిషాలు పోయాక పంపించు అని పెట్టేశాడు. కొడుక్కేసి అప్పారావు కోపంగా చూద్దామనుకునే లోపునే అప్పారావు పోటీదారుడు, ప్రబల శత్రువు అప్పలనాయుడు సతీ సపరివార సమేతంగా సుబ్బారావు తండ్రి అప్పారావు ఇంటికొచ్చాడు. వస్తూనే బావా అప్పారావా, నీకెంత అభిమానమయ్యా, ఎంత మంచి మనసయ్యా నీది. నేను మూర్ఖుడినై నిన్ను పెళ్లికి పిలవకపోయినా కానీ నీ కొడుకును పంపించి 10,000 రూపాయలు చదివించావు కదయ్యా. నిజంగా దేవుడు బావా నువ్వు. సిబి దధీచి అన్నీ నువ్వే బావా. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు. చేసుకుంటే అప్పారావు మామయ్య కొడుకు సుబ్బారావు బావనే చేసుకుంటాను అని మా అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా భీష్మించి కూర్చుంది బావా అంటూ వచ్చి అప్పారావు చేతులు పట్టుకున్నాడు. సుబ్బారావు సిగ్గుతో తలదించుకున్నాడు. కొడుకు చేసిన ఘనకార్యం విని అప్పారావు గర్వంతో తాలెత్తుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.